హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి యూనిక్ ఈమెయిల్ ఐడి ఆర్ యూనిక్ వాల్యూ క్రియేషన్ ఇన్ పోస్ట్ మ్యాన్ టైం. ఓకే, నేను దానికోసం ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్స్ వాడుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఎండ్ పాయింట్లో మనం ఏమి ఇచ్చినా సరే అది తీసేసుకుంటాం. నువ్వు వాల్యూ చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయకపోవచ్చు, బట్ 100% ట్రూ ఇస్తుంది. బట్ ఇది అలా చేయదన్నమాట. ఓకే, ఇది 100% ట్రూ ఇవ్వదు, ఫెయిల్ కూడా ఇస్తుంది, రిపిటేషన్ వస్తుంది. ఓకే, మరి అటువంటి దానిని ఎలా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ, దీనికోసం మనం ఇది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఇంకొక జేసన్ క్రియేట్ చేస్తాను. ఓకే, పోస్ట్ డాట్ జేసన్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఈ మన గెట్ ఫంక్షన్లోనే సారీ వీటిని కాపీ చేసుకొని ఇక్కడ ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, విత్ యూనిక్ అని చెప్పి. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాము. అండ్ దీన్ని ఇప్పుడు మనకు బేసిక్గా హెడర్స్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే యాక్సెస్ టోకెన్ క్రియేట్ ఇవ్వాలి. ఇది ఆథరైజేషన్ అనమాట. ఇది ఆథరైజేషన్ హెడర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ హెడర్ పాత్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆ మ్యాప్ స్ట్రింగ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి హెడర్స్. ఓకే, న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే, అండ్ ఇందులోకి వచ్చేసరికి హెడర్స్ డాట్ పుట్ ఆపరేటర్ ఇస్తున్నాను. ఓకే, ఇందులో వచ్చేసరికి ఇక్కడ మనకు ఆథరైజేషన్. ఓకే, ఈ పర్టికులర్ బ్యారియర్ టోకెన్ పాస్ చేయాలి. ఇది బేసిక్గా ఏంటంటే డైరెక్ట్గా బ్యారియర్ టోకెన్ అనేది మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ని కంబైన్ చేస్తే బ్యారియర్ టోకెన్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ అలాగే నేను కాంటాక్ట్స్ టైప్ కూడా క్రియేట్ చేద్దాము. హెడర్స్ డాట్ పుట్ అప్లికేషన్ చేసాను. ఓకే, ఇక్కడ మనకు ఇది క్రియేట్ చేసేసాం. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమే, బట్ యూఆర్ఎల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే, ఫస్ట్ పాస్ చేసేసాము. అండ్ సెకండ్ కేసు వచ్చేసి మనకు పోస్ట్ డేటా జేఎస్ అనే, కాబట్టి ఇక్కడ పోస్ట్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి రిక్వెస్ట్ పేలోడ్ కూడా ఉంది, కాబట్టి ఈ పర్టికులర్ రిక్వెస్ట్ పేలోడ్ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసేసి మనకు ఆ పేలోడ్ డిఫైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను lokesh@gmail.com అని చెప్పి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సేవ్డ్. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. ఓకే, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వాల్యూ తీసుకొని ఇది మనకు పోస్ట్ మెథడ్ ఇచ్చి 200 ఇస్తుంది. ఓకే, నేను దీన్ని ట్వైస్ రన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ట్వైస్ రన్ చేస్తాను. ఓకే, ఒకసారి కాదు, ట్వైస్. ఫస్ట్ టైం మనకు 200 ఇస్తుంది, సెకండ్ టైం మనకు ఫెయిల్ అవ్వదు. ఓకే, చూడండి, మనకు ఇది కన్సోల్లో అనాథరైజ్డ్. వై అనాథరైజ్డ్? ఓకే, సారీ, హెడర్స్ ఇచ్చాము, బట్ మనం ఆ హెడర్స్ని డిఫైన్ చేయలేదు. సారీ, ఈ హెడర్స్ ఇచ్చాము, బట్ బేరర్ టోకెన్ అనేది ప్రొవైడ్ చేయలేదు, అందుకోసం ఇది ఫెయిల్ అయింది. సారీ. ఆడ న్యూ కాంటెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ న్యూ ఏపీఐ రిక్వెస్ట్ కాంటెక్స్ట్, న్యూ ఏపీఐ రిక్వెస్ట్
dot new context options dot set external http headers. ఓకే, దీనికి హెడర్స్ పాస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. నేను హెడర్స్ని క్రియేట్ చేసాను, బట్ అక్కడెక్కడ రెఫరెన్స్ ఇవ్వలేదు, అందుకోసం అది మనకు ఎర్రర్ వచ్చింది 401. ఇప్పుడు చూడండి పాస్ వచ్చింది, అండ్ ఇక్కడ చూస్తే 201, అండ్ మనకు ఈమెయిల్ ఐడి ఇక్కడ వచ్చింది. ఓకే, అగైన్ ఇదే దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనకు పాస్ అనే వచ్చింది, బట్ ఇక్కడ మనం చూస్తే 122 అన్ప్రాసెస్డ్ ఎంటిటీ అని వచ్చింది. ఓకే, ఏంటికి ఇది ఫెయిల్డ్ అయిందంటే ఆల్రెడీ ఈమెయిల్ హ్యాస్ బీన్ టేకెన్ అని చెప్పి వచ్చింది. ఓకే, ఇటువంటి కేసెస్లోనే మనకి పర్టికులర్గా ఈ సినారియో అంటే రీయూజబుల్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రింగ్ ఫార్మాట్ తీసుకున్నాం కాబట్టి మనకి స్ట్రింగ్ ఫార్మాట్ కాకోకుండా ఇక్కడ మనకు ఫైల్ రీడర్ అనే కాన్సెప్ట్ని వాడతాం. ఓకే, ఫైల్ రీడర్ ఈక్వల్ టు a new ఫైల్ రీడర్. ఓకే, ఈ పర్టికులర్ ఫైల్ రీడర్కి ఈ పర్టికులర్ వాల్యూని పేస్ట్ చేస్తాం. ఓకే, ఫైల్ రీడర్ చేసాము. ఇచ్చిన ఫైల్ రీడర్ని మనము జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ లైక్, ఎందుకు జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ లైక్ అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఒకటి, ఈ పర్టికులర్ పోస్ట్ మెథడ్లో ఉంది కదా, ఈ ప్లేసెస్లో మనం ఏదో ఒక నేమింగ్ కన్వెన్షన్స్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ టెస్టింగ్ ఇలా ప్రొవైడ్ చేసేసి దాన్ని మనం దీంట్లో కన్వర్ట్ చేసుకుని ఒక స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని రీప్లేస్ అని ఒక ప్రాసెస్ వాడి ఆ పర్టికులర్ ఫైల్ని రీప్లేసింగ్లో చేస్తాం. ఓకే, అదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ అంటే జేసన్లో కన్వర్ట్ చేసి యాడ్ చేయడం. ఓకే, ఒకవేళ మన ట్యాగ్ అనేది ఈమెయిల్ అని ఉందనుకో, ఆ ట్యాగ్ని మనం ప్రొవైడ్ చేసి యాడ్ ప్రాపర్టీల కింద ఇచ్చి మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని యూజ్ చేయడం. ఓకే, ఈజియెస్ట్ వే అనమాట. అంటే ఒక్క పర్టికులర్ పేలోడ్ తీసుకున్నామంటే 100 లైన్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, అండ్ ఇక్కడ నేను జేసన్ ఆబ్జెక్ట్ జేసన్ వాడుతున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి జేసన్ పార్స్ రీడర్, మనకు రీడర్ ఇది. ఓకే, అండ్ దెన్ గెట్ జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వరకు. ఓకే, అండ్ రీడర్ డాట్ క్లోజ్. ఓకే, మన రీడర్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నా జేఎస్ఎన్ రీడర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా జేఎస్ఎన్ రీడ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ డాట్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, బట్ మన యాజ్ పర్ థింగ్ మనము యూనిక్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. ఓకే, ఏం క్రియేట్ చేయాలి? యూనిక్ ఈమెయిల్. దానికోసము స్ట్రింగ్ యూనిక్ ఈమెయిల్ ఈక్వల్ టు, ఇక్కడికి వచ్చేసి నేను డబుల్ కొటేషన్లో test@ అని ఇచ్చి ప్లస్. ఓకే, UUID డాట్ random UUID డాట్ టు స్ట్రింగ్ డాట్ substring with index 0 and 8 or 5, ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ప్లస్ అండ్ డబుల్ కొటేషన్లో @gmail.com అండ్ సెమీకోలన్. ఓకే, మనకి ఈమెయిల్ ఐడి వచ్చేసింది. ఓకే, మరి ఇప్పుడు ఈమెయిల్ ఐడి వచ్చింది కదా, ఈ ఈమెయిల్ ఐడిని ఎలా మనము కన్వర్ట్ చేస్తాం అంటే దాంట్లోకి ఎలా యాడ్ చేస్తాం అంటే
ఇక్కడ మనకు జేసన్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి జేసన్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ప్రాపర్టీ ఏదైనా సరే తీసుకొని ఇక్కడ యూనిక్ ఈమెయిల్ ఐడికి మనకు జేసన్ ఆబ్జెక్ట్లో మనకున్న వాల్యూ ఏంటి? ఈమెయిల్. ఓకే, ఈ పర్టికులర్ ఈమెయిల్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆ ఈమెయిల్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, మనకు ఇప్పుడు ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ పాస్ చేసేసి సెమీకోలన్ పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, నా ఇక్కడ మనకి కన్ఫర్మ్. ఓకే, నా ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓ సారీ, అన్నీ రన్ అయినాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు పాస్ ఇక్కడ వచ్చింది. నేను 3 రన్ చేసేసాను, దానికోసం అది 3 వచ్చేసాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే యూనిక్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ దీన్ని మాత్రం రన్ చేస్తాను. నేను డైరెక్ట్గా అంతా రన్ కొట్టేసరికి ఆటోమేటిక్గా మొత్తం అన్ని మెథడ్స్ని తీసుకుంది. స్పెసిఫిక్ మెథడ్ని రన్ అని క్లిక్ చేయలేదు. చూడండి, మనకు వచ్చేసింది. ఓకే, ఎన్నిసార్లు కావాలన్నా మనకు కొత్త ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని మనం ఇంకొక చోట ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, యాక్సెస్ టోకెన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బై యూజింగ్ ఫర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఒక యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేయడం, లేదంటే బ్యారర్ టోకెన్. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యారర్ టోకెన్ మనం చూసేసాం. ఓకే, ఇలాగ మనం యాక్సెస్ టోకెన్ని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.